ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. కొన్ని నిజాలు మీకు తెలియడం ఇష్టం లేక నేను ఇన్నాళ్ళు మీకు చెప్పలేదు మావయ్య. తన మనసులో వేరే ఉద్దేశం ఉంది. అందుకే శ్రీవల్లి విడాకుల నిర్ణయం తీసుకుంది. ఏంటి బాబు ఆ నిజాలు? ఎందుకులే మావయ్య, మీకు తెలిస్తే మీరింకా తట్టుకోలేరు. అది నాకు ఇష్టం లేదు, వదిలేయండి. నేను మీకు చెప్పలేను. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి ప్లీజ్. పర్వాలేదు బాబు, ఏం జరిగిందో నాకు తెలియాలి కదా. నా దగ్గర ఎందుకు దాస్తున్నావు? నేను నీకు మావయ్యను మాత్రమే కాదు, తండ్రి లాంటి వాడిని కూడా. చెప్పాలంటే నా కూతురు కంటే నువ్వే ఎక్కువ. ఆ నిజమేంటో నువ్వు చెప్పాల్సిందే, నేను తెలుసుకోవాల్సిందే. చెప్పు. శ్రీవల్లికి గతంలో ఒక లవర్ ఉన్నాడన్న విషయం మీ అందరికీ తెలుసు కదా. అదే సుబ్బు. అతన్ని తను మర్చిపోలేకపోతుంది. ఏంటి బాబు నువ్వనేది? అంతకు మించి నన్నేం అడక్కని మావయ్య. అసలు మీకు నేను ఈ విషయం చెప్పినందుకే నా మీద నాకే అసహ్యంగా ఉంది. ఏ భర్త జీర్ణించుకోలేని ఈ విషయాన్ని ఎన్నో రోజులుగా విషయాన్ని దాచుకున్నట్టు నా గుండెల్లో దాచుకున్నాను. అది మీకు ఇలా చెప్పాల్సి వస్తుందని నేను లైఫ్లో అనుకోలేదు. మీ దృష్టిలో నా శ్రీవల్లి తక్కువ కాకూడదు. నా మీద మీకు ఏమాత్రం ప్రేమున్నా నేను చెప్పిన విషయాన్ని దయచేసి మర్చిపోండి ప్లీజ్. శ్రీవల్లి, నీ అందానికి తగ్గట్టు నీకు అందమైన పేరు పెట్టారు శ్రీవల్లి. నీ పేరు పలుకుతుంటేనే నా ఒళ్ళంతా వైబ్రేషన్ వస్తుంది. నిన్ను ఎప్పుడెప్పుడు అనుభవించాలనే ఆలోచన నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. నేను చాలామంది అమ్మాయిల్ని అనుభవించాను, కానీ వాళ్ళు ఎవ్వరూ నువ్వు అటాక్ చేసినట్టుగా చేయలేదు. నిన్ను పొందని ఈ మగజన్మ వేష శ్రీవల్లి. ఎందుకో నేను సొంతం చేసుకోవడానికి ఇలా వెయిట్ చేయడం కూడా నాకు ఎగ్జైటెడ్గానే ఉంది. కానీ నువ్వు నాకు పదే పదే గుర్తొస్తున్నావు. నీ కళ్ళల్లోని చురుకుదనం, మొహంలో సౌందర్యం, నడకలోని వయ్యారం నన్ను పిచ్చివాణి చేస్తున్నాయి. ఆడదాన్ని అనుభవించి వదిలేయడం తప్ప ఎవరిని పట్టించుకునే నేను నీకోసం ఎందుకింతగా పరితపిస్తున్నానో అర్థమే కావడం లేదు. అయినా నాకొక డౌట్. నీ అందాన్ని ఒక్కసారి చూస్తేనే నేను నా కోరికను ఆపుకోలేకపోతున్నాను. అలాంటిది నీ మీద సర్వ హక్కులు ఉన్న నీ భర్త త్రిదేవ్ నిన్ను ఇంతవరకు ముట్టుకోలేదంటే నాకు చాలా వింతగా ఉంది. అసలు త్రిదేవ్ మగాడా లేక ఏమైనా తేడాగాడా అని డౌట్ వస్తుంది. వాడు ఏదైతే నాకేంట్లే, నువ్వు నాకు దక్కపోతున్నావు. ఏంట్రా జాగ్, మరి ఇంత పిచ్చివాడి అయిపోయావు? ఫోటోను కూడా కాకుండా పేరును ముద్దు పెట్టుకున్నందుకే పరవశించిపోతున్నావు. మరి ఇంత పర్వర్టెడ్గా తయారయ్యేంట్రా? ఒక్కసారి నీ గొంతు వినాలనుంది డార్లింగ్. నో, తనతో మాట్లాడినంత మాత్రాన నా మనసు కుదుట పడదు. వెళ్ళొకసారి డైరెక్ట్గా చూడాల్సిందే. నా బంగారం ఎక్కడుందో తెలుసుకోకుండా వెళ్ళిపోతున్నానేంటి? మిస్టర్ రాకేష్, ఒక నెంబర్ చెప్తాను, వెంటనే ట్రేస్ చేసి లొకేషన్ సెండ్ చేయి. ఓ, డిపార్ట్మెంటల్ స్టోర్ దగ్గర ఉన్నావా? అక్కడేం చేస్తున్నావు బేబీ? షాపింగ్ చేస్తున్నావా? ఓకే, అక్కడే ఉండు, నేను వస్తున్నాను. అత్తయ్య, నాకు కార్నెటో కావాలి. ఒకటివ్వండి.
ఇది కాదు అది. పదత్తయ్యా వెళ్దాం. ఎరా నీకు కావలసిన ఐస్ క్రీమ్ కొనగానే వెళ్ళిపోవాలా? నేను కూడా ఇంట్లో కావలసినవి తీసుకోవాలి కదా. సరే నీ ఫోన్ ఇవ్వు, నేను నా ఫ్రెండ్కి వీడియో కాల్ చేసుకుంటాను. ఈ లోపు నువ్వు కొనుక్కో. ఇదిగో. ఈ స్టోర్లోనే శ్రీవల్లి ఉంది, లోపలికి వెళ్ళి చూద్దాం. తనకి నేను హ్యాండ్సమ్గా కనిపించాలి కదా. హాయ్ శ్రీవల్లి గారు. ఏంటండి హాయ్ చెప్తే ఏం మాట్లాడట్లేదు? ఆ, ఎవరండి మీరు? అదేంటండి అలా అన్నారు? మీరు నన్ను గుర్తుపట్టలేదా? నేను మీ హస్బెండ్ ఫ్రెండ్ జాక్ని. సారీ సార్, నేను మిమ్మల్ని ఇంతకు ముందు కలిసినట్టు కానీ మీరు నాకు పరిచయం ఉన్నట్టు కానీ నాకేం అనిపించట్లేదు. నేను మీ హస్బెండ్ త్రిదేవ్ ఫ్రెండ్ అండి. మొన్న మీ ఇంటికి కూడా వచ్చాను. అవునా? ఆ రోజు నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేయలేదండి. గుర్తుపట్టినందుకు సారీ. దానికి సారీ ఎందుకండి? ఇంటికే వెళ్తున్నారు కదా, నేను డ్రాప్ చేస్తాను రండి. ఆ, నేను మా ఇంటికి వెళ్ళట్లేదండి. మా అన్నయ్య వాళ్ళ ఇల్లు పక్కనే, అక్కడికి వెళ్తున్నాను. అవును, మా అత్తయ్య మాతో ఉంటుంది. మీరు ఏమనుకోనంటే మీకు ఒక విషయం చెప్తానండి. చెప్పండి. మీరు చాలా అందంగా ఉన్నారు. మీ విషయంలో మా త్రిదేవ్ గారి సెలక్షన్ సూపర్ అండి. కానీ వాడి విషయంలో మీ సెలక్షన్ రాంగ్ అండి. వాడు నా ఫ్రెండే అయినా ఉన్న విషయం మీకు చెప్పాలనిపించింది చెప్పాను. నా సెలక్షన్ రాంగ్ అని నాకు తెలుసండి. అమ్మయ్యా, నా ఏంజిల్ని చూశాను, మాట్లాడాను. ఓవర్గా ఎగ్జైట్ అవ్వకుండా తనను చూసి బాగానే కంట్రోల్ చేసుకున్నాను. మొన్న చూసిన దానికి ఇప్పటికీ దీని అందం పెరిగినట్టు అనిపిస్తుంది. బర్త్డే నాడు ఈ అందమంతా నాకే సొంతం అవుతుంది. భవానీ, వాటర్ తీసుకురా. మీ పక్కనే వాటర్ బాటిల్ పెట్టాను చూడండి. దానిలో వాటర్ లేదు. సరే తెస్తున్నా. ఇదిగోండి. నాన్న దినేష్, అమ్మా, ఎలా ఉన్నావు? కూర్చోండి బాగున్నానమ్మా. అత్తయ్య. కూర్చో. ఏం చేస్తున్నారు నాన్న? ఏం లేదమ్మా, ఆఫీస్ వర్క్ కొంచెం బ్యాలెన్స్ ఉంటే అది కంప్లీట్ చేస్తున్నాను. శ్రీవల్ ఎక్కడా కనిపించటం లేదు. తను ఇంట్లో లేదమ్మా. ఇంట్లో లేదా? ఎక్కడికి వెళ్ళింది? అయ్యో మీరేం కంగారు పడకండి. నవీన్ చాక్లెట్ కావాలంటే వాణ్ణి తీసుకుని పక్కనున్న స్టోర్కి వెళ్ళింది. కాసేపట్లో వచ్చేస్తుంది. అవునా? అదిగో చెల్లి వచ్చింది. నానమ్మా, నవీన్, నువ్వెప్పుడొచ్చావు నానమ్మా? ఇప్పుడే వచ్చాను నాన్న. అమ్మా, ఎలా ఉన్నావు? నాన్నగారు ఎలా ఉన్నారు? మేం బానే ఉన్నాం. నువ్విక్కడ ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను. నేను అత్తయ్యని బాగా చూసుకుంటున్నాను నానమ్మా. ఉమ్, భవానీ, వంట అయిందా? మరో 5 నిమిషాల్లో అయిపోతుందండి. సరే, నువ్వు వెళ్ళి ఆ పాన్ చూడు. అమ్మ కూడా మనతో పాటే భోంచేస్తుంది. అలాగేనండి. నవీన్ రా. హలో. సార్, ప్రాజెక్ట్ అనుకున్న టైంకి అయిపోతుంది సార్. అవును సార్. ఓకే. ఏం శ్రీవల్లి, మాకెవ్వరికీ ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలా వచ్చేసావు? చెప్తే మీరు నన్ను ఇక్కడికి రానివ్వరు కదా, అందుకే చెప్పకుండా వచ్చేసాను. నువ్వింట్లో లేకపోతే నీ గురించి మేమెంత కంగారు పడతామో నీకు తెలీదా? నిన్న రాత్రి అన్నయ్య ఫోన్ చేసి నువ్వు ఇక్కడున్నావని చెప్పే వరకు మా మనసుకి ప్రశాంతత లేదు తెలుసా?
అసలు నువ్వు ఏం చేస్తున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావో నాకేం అర్థం కావట్లేదు. అసలు నీ ఉద్దేశం ఏంటి? నువ్వేం సాధించాలనుకుంటున్నావు చెప్పు. అమ్మా, వదినొస్తోంది. అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. నువ్విప్పుడేగా వచ్చావు. అత్తయ్య, వంట అయిపోయింది. హ్యాండ్ వాష్ చేసుకొని రండి, అందరం కలిసి ఫోన్ చేద్దాం. అలాగే భవానీ. శ్రీవల్లికి గతంలో ఒక లవర్ ఉన్నాడన్న విషయం మీ అందరికీ తెలుసు కదా. అదే సుబ్బు. శ్రీవల్లి తన లవర్ని మర్చిపోలేకపోతుందని చెప్పేసరికి కూతురు మీద ముసలుడికి కోపంతో పాటు అసహ్యం కూడా కలిగినట్టుంది. ఇప్పుడు కూడా ఆ విషయం గురించి ఆలోచిస్తున్నట్టున్నాడు. నేను నా మంచితనాన్ని ఎప్పటికప్పుడు ఆయన దగ్గర అలా చూపిస్తూనే ఉండాలి. అప్పుడే ఈ ఆస్తి మొత్తం నాకు దక్కుతుంది. మావయ్య, కాఫీ తీసుకోండి. ఏంటి బాబు నువ్వు కాఫీ తీసుకొచ్చావు? మీ అత్తయ్య లేదా? అత్తయ్య బయటికెళ్ళింది మావయ్య. థ్యాంక్స్ బాబు. ఈయనేంటి ఇంకా ఆ టాపిక్ గురించి మాట్లాడట్లేదు? అవును, శ్రీవల్లికి కౌంటర్ నోటీస్ పంపించావా బాబు? టాపిక్ మొదలుపెట్టాడు. ఏంటి బాబు సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉన్నావు? తనంత డైరెక్ట్గా నీకు విడాకుల నోటీస్ పంపించినప్పుడు నువ్వెందుకు బాబు ఆలోచిస్తున్నావు? తనకి లేని బాధ నీకెందుకు చెప్పు? నీ గురించి తను ఆలోచించినప్పుడు నువ్వు కూడా తన గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. శ్రీవల్లి నా కూతురే, కానీ తప్పు చేస్తే నేను నా కూతురునైనా క్షమించను. నువ్వు తనకు విడాకులు ఇచ్చినా కూడా నువ్వు మాతోనే ఉంటావు. నేను నా కూతురుని వదులుకుంటానేమో కానీ నిన్ను మాత్రం దూరం చేసుకోను. నీకు గొప్ప సంబంధం తీసుకొచ్చి అంగరంగ వైభవంగా మళ్ళీ పెళ్లి జరిపిస్తాను. శ్రీవల్లి పొగరు దించుతాను. అయ్యో, మీరంత పెద్ద నిర్ణయాలు తీసుకోకండి మావయ్య. తనకి డివోర్స్ ఇవ్వడానికి నా మనసు అంగీకరించడం లేదు. అయినా తను విడాకులు ఇవ్వాలనుకోవడంలో తన తప్పేం లేదు. నేనే కదా తన మెడలో తనకిష్టం లేకుండా తాళి కట్టాను. మీరందరూ మా పెళ్లి దైవ నిర్ణయం చెప్పడం వల్లే తనకి నాతో కలిసి ఉండాలని లేకపోయినా ఇన్ని రోజులు బలవంతంగా ఉంది. గతాన్ని మర్చిపోతుంది, ఏదో ఒకరోజు తనకి నా మీద ప్రేమ కలుగుతుంది అనుకున్నాను. తన మనసులో నాకు స్థానం ఇస్తుందనుకున్నాను. దానికోసం ఈ జీవితాంతమైనా వెయిట్ చేద్దాం అనుకున్నాను. కానీ తనిచ్చిన ఈ నోటీస్ వల్ల నాకు అర్థమైంది, తన మనసులో నాకెప్పటికీ చోటివ్వదని. తనకంటూ కొన్ని అభిప్రాయాలు ఉంటాయి కదా మావయ్య, వాటిని నేను మార్చలేను. నాకు శ్రీవల్లిని బాధ పెట్టడం ఇష్టం లేదు. నా వల్ల తను ఇబ్బంది పడకూడదు. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటి బాబాది? అవసరమైతే తనని అవసరమైతే ఏంటి చెప్పు త్రిదేవ్. అవసరమైతే నేనే శ్రీవల్లిని తీసుకెళ్ళి తను ఎవరినైతే ప్రేమించిందో అతనికి అప్పచెప్పేసి వస్తాను. త్రిదేవ్, తాళి అనే బంధంతో బలవంతంగా ఒక్కటైన ఇద్దరు మనుషులు ఎప్పుడూ సంతోషంగా ఉండలేరు. మనసుతో ముడిపడ్డ బంధం మాత్రమే శాశ్వతంగా అవుతుంది. అదే వాళ్ళకి ఆనందాన్ని పంచుతుంది. తను ఆనందంగా ఉండటమే నాకు కావాల్సింది మావయ్య. అందుకోసం నేను ఒంటరిగా మిగిలిపోయినా
నాకు సంతోషమే. నీలాంటి మంచి మనసున్న వ్యక్తిని తను అర్థం చేసుకోలేకపోవడం నిజంగా తన దురదృష్టం బాబు. ఏ భర్త తీసుకొని ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నావు. నేను ఒప్పుకోకపోయినా నీ విశాల హృదయానికి చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది. నువ్వన్నా ఒక్క మాటతో నా మనసులో నీకున్న స్థానం 100 రెట్లు పెరిగిపోయింది బాబు. కానీ తన కోసం నువ్వు అంత త్యాగం చేయాల్సిన కర్మ నీకు పట్టలేదు. నా మాట విను. ముందు నువ్వు కౌంటర్ నోటీస్ పంపించే. అల్లుడి రూపంలో ఉన్న నా కొడుకు జీవితాన్ని నేను సరిదిద్దుతాను. ముందు తనని జాగ్గాడికి అప్పగిస్తాను. వాడు పూర్తిగా తనని అనుభవించిన తర్వాత అప్పుడు అవసరమైతే తీసుకెళ్లి దాని లవర్కి అప్పగిస్తాను. లేదంటే దాని మానాన దాన్ని వదిలేసి ఆస్తి తీసుకుని జంప్ అయిపోతాను. ఎంత చెప్పినా మా మాట నువ్వెందుకు అర్థం చేసుకోవట్లేదు శ్రీవల్లి? మీ నాన్నైనా నేనైనా నీకేం చెప్పినా నీ మంచి కోసమే కదా చెప్పేది. నువ్వు చెడిపోవాలనైతే మేం కోరుకోం కదా. ఆ విషయం నాకు కూడా తెలుసమ్మా. మీరు నా మంచి కోరుకుంటారని, నేను బాగుండాలని కోరుకుంటారని నాకు తెలుసు. మరి ఎందుకని మా మాట నువ్వు వినట్లేదు చెప్పు. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు మన జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తాయి శ్రీవల్లి. తర్వాత ఎంత పశ్చాత్తాపడ్డా చేసిన తప్పుని సరిదిద్దుకోలేవమ్మా. కాబట్టి అవకాశం ఉన్నప్పుడే నువ్వు పంపించిన లాయర్ నోటీస్ వెనక్కి తీసుకో. లేదమ్మా, నేను వెనక్కి తీసుకోను. శ్రీవల్లి, నేను కన్న తల్లిగా కాకుండా సాటి ఆడదానిగా చెప్తున్నానమ్మా. భర్త నుంచి విడిపోయిన ఆడవాళ్ళకి సమాజంలో విలువ ఉండదు. సూటిపోటి మాటలతో చులకని చేసి మాట్లాడతారు. దయచేసి నీ మనసు మార్చుకో. ఆనందంగా ఉన్న వాళ్ళని చూసి కొల్లుకుంటూ, కష్టాల్లో ఉన్న వాళ్ళని చూసి నవ్వుకునే ఈ సమాజం గురించి ఆలోచించి నా మనసు నేను మార్చుకోలేనమ్మా. ఏంటి నీ తలబెరుసు సమాధానాలు? అసలు అల్లుడు గారికి ఏం తక్కువని తనతో విడిపోవాలనుకుంటున్నావు చెప్పు. అందం లేదా, చదువు లేదా, తెలివితేటలు లేవా, ఐశ్వర్యం లేదా? అన్నీ ఉన్నాయి కదా. వ్యక్తిత్వం, సంస్కారం లేని మనిషికి ఎన్నుంటే ఏం లాభమమ్మా? నోర్ముయ్ నోర్ముయ్. సంస్కారం లేనిది అతనికి కాదే, నీకు. అందుకే ఇంత మూర్ఖంగా మాట్లాడుతున్నావు. అతనికి వ్యక్తిత్వం ఉంది కాబట్టే నువ్వు డివోర్స్ నోటీస్ పంపాక కూడా తను నీ మీద కోపం తెచ్చుకోలేదు. తనకు తానే బాధపడుతున్నాడు. నిన్ను మాత్రం ఒక్క మాట కూడా అనలేదు. నిన్నే ప్రాణంగా ప్రేమిస్తూ నీ గురించే ఆలోచిస్తున్నాడు. అంత మంచి మనసున్న భర్తకి నువ్వు విడాకుల నోటీస్ ఎందుకు పంపావో మాకు అర్థం కావడం లేదు. మీరు నన్ను అర్థం చేసుకోవట్లేదు కాబట్టి నేను చేసేది కూడా మీకు అర్థం కావట్లేదు. మీ నాన్నగారు ఆల్రెడీ నీ మీద కోపంగా ఉన్నారు. ఇప్పుడు ఈ డివోర్స్ నోటీస్ పంపించాక ఆ కోపం ద్వేషంగా మారి నీ మీద విరక్తి పెంచుకున్నారు. ఇలా మాకిష్టం లేని పనులు చేసి మమ్మల్ని ఎందుకు అగౌరవపరుస్తావు? అమ్మా, తల్లిదండ్రులుగా నేను మిమ్మల్ని ఎప్పటికీ గౌరవిస్తాను. మీ గౌరవానికి ఎటువంటి భంగం కూడా కలగనివ్వను. నేను త్రిదేవి గురించి చెప్పిన మాటలు మీరు నమ్మట్లేదు. కల్పించుకుని చెప్పాను అంటున్నారు. కానీ అతను ఎలాంటి వాడో నాకు తెలుసు. అలాంటి వాడితో జీవితం పంచుకోవటానికి నా మనసు ఒప్పుకోదు. ఇది నా జీవితం కదమ్మా. మీరు నాతో జీవితాంతం కలిసి ఉండరు కదా. అందుకే నాకు నచ్చినట్టు నన్ను బతకనివ్వండి. డివోర్స్ విషయంలో నేను ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకున్నాను. నా నిర్ణయాన్ని ఇక నేను మార్చుకోను. అది ఫిక్స్. దయచేసి మీరు నన్ను ఇంకేం అడగండి ప్లీజ్. కాదు కొడుతూ అంటే
నేను చావనైనా చేస్తానేమో కానీ వాడితో మాత్రం కలిసి బతకలేను, బతకను కూడా. గమ్యాన్నే ఛేదించే స్థైర్యంతో పదా, ధైర్యాన్నే సంధించే వచ్చిందో ఆపద. నానమ్మ నీ ఫోన్ కావాలి. ఎందుకురా? వీడియో షూట్ చేయాలి. హలో అక్క, నాకు అర్జెంటుగా 10 లక్షలు కావాలరా. నా దగ్గర ప్రస్తుతం అంత డబ్బు లేదు. అక్క, నీకు ఆవేశం తప్ప ఆలోచన ఎంత మాత్రమూ లేదు. బావని ఆ లడ్డూగాడు కోదండరామయ్య కలిసి చంపారనగానే నువ్వు గుడ్డిగా నమ్మేశావు. నీ మొగుణ్ణి నేనే చంపానని తెలిస్తే ఎలా తట్టుకుంటావో, అసలు ఏమైపోతావో.